అన్న అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ మొఖాలు చూస్తే ఆకలేస్తున్నట్టుంది. నాకు కూడా అరే ఆకలి. మా మొఖాలు కాదు, నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది ఆకలేస్తుంది. ఏంటి ఆడపిల్ల వారు భోజనాలు పెట్టాలి, అందరూ ఉన్నారని తెలియాలి కదా మినిమమ్. ఈ రోజు ఉపవాసం అందరం. మీరు ఉపవాసం అయితే మేము తినాలి కదా సార్. మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఆడపిల్లి వారు కొంచెం అలిగినట్టు ఉన్నారు కానీ మా ప్రసాద్ గారి పంచుల వల్ల మగ పెళ్లి వాళ్ళమే అలిగాం. ఓ పెళ్లి వాళ్ళే అడిగారా? ఎందుకు ఏం అడిగారు మీరు? భోజనాలు కావాలి తినడానికి. బావగారు 10 రూపాయలు పోయిన 10 నిమిషాలు రెడీ. ఓకే రండి అందరూ కలిసి భోజనం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? తినండి. ఆకేదండి లాస్ట్ లో వేస్తామండి మేము. ఏంటిది ఇస్తరాకు మరి ఇస్త్రీ లేదంటే నలిగిపోయి ఉంది. టోకన్లు లేవా? మరి ఇది పెళ్లి భోజనాలు రా, నువ్వు ఇంకా ఇక్కడ టోకెన్లు అంటారు. ఏంది బంతి పూలు ఎత్తరా? ఇది ఏ భోజనం? బంతి భోజనం. మరి బంతి పూలు లేకుండానే తింటారా? బాబు పప్పు అయినా ఏంటి పప్పు వెయ్యినా? కందిపప్పు 150 కదా. బాబు పప్పు అయినా? నాకు పప్పు పడదయ్యా. ఎందుకు పడదు? అది పడిందిగా. ఆ సాంబార్లో ములక్కడ ముక్కలు ఉన్నాయని చూడరా. సాంబార్లో ములక ఉన్నాయి. చూడమంటే అలా వెళ్ళిపోవడం కదా. నాకు ఇయ్యి 2 ముక్కలు. ఏంటి పచ్చిమిరకాయ ముక్కలు వేసా? మా ఊర్లో వీటిలో ములకలు అంటారులే. అన్నయ్య బావకి బావగారు ఏం తినేస్తారు? నైట్ కాకుండా ఇప్పుడు. బాబు బిర్యానీ వడ్డీనా? వడ్డీ వద్దండి, అసలే ఉండి చాలు. బాబు డబుల్ కా మేటా ఏమైనా తింటావా? డబ్బులకి పెట్టవద్దండి, ఫ్రీగా పెడితే పెట్టండి. 2 బాబు వంకాయ అయినా? వంకాయ వద్దండి, 4-5 వేయండి. 3 అనియా తమ్ముడు ఆకలేస్తుందిరా. ఆకలి ఎత్తుందా? వాటర్ బాటిల్ పెట్టుకో. రైస్ ఏంటి వైట్ గా ఉంది? అంటే ఫేషియల్ చేపించుకుందండి, అది పొద్దున్న వెళ్ళి. ఇదేంటి అన్నంలో వెంట్రుకొచ్చింది? నాకు పప్పులో వెంటికొచ్చింది. అన్ని చోట్ల ఇంటికి వస్తున్నాయి కానీ ఏడ మాత్రం రావట్లేదేరా బాబు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఈ లడ్డు మీద కిస్మిస్ అదిరిపోయిందండి. కిస్మిస్ కదరా, ఏ కదా అసలు కిస్మిస్ లేవు ఇక్కడ. 2 కిస్మిస్లు వచ్చిన ఆనందం ఉంటుందండి. ఒరే కేకలేని లడ్డు ఒకటి ఇవ్వండి. ఇదిగో బాబు గారె, ఇదిగో నీకు. ఏంటండి గారి ఇలా ఉంది? నువ్వు వంటోడికి ఏం చెప్పావు? ఏ ఆయిల్ దొరికితే ఆయిల్ తో చేయమన్నాను. వాడు ఇంజన్ ఆయిల్ వేసి చేశాడు, మరి ఏం చేస్తాం? సాంబార్ అంటే ఇంత టేస్ట్ గా ఉంది, మా ఇంట్లో చేస్తే ఇది టేస్ట్ రాదేంటి? మీ ఇంట్లో సాంబార్ లో బల్లి పడిద్దా? పడదు. మా ఇంట్లో పడిద్ది. ఏంట్రా ఇది? ఇదా చైరు? ఎందుకు చేయరా? పొద్దున్న బాగానే చేస్తున్నారు కదా. అన్నయ్య అమ్మా పులిహోర కావాలి. పులిహోర లేదమ్మా, దీంట్లో పసుపు వేసుకుని తినే. ఎప్పుడన్నా ఇరిగితే సౌండ్ రావట్లా? ఆ మ్యూట్ లో పెట్టాను సార్, సౌండ్ రావు. సార్ రండి, సరిపోద్దా మీకు ఇది? సార్ ఏమండి, ఇక్కడ అన్నం మిగిలిపోతే అన్నదానం చేయండి. తమ్ముడు దానం చేయండి. నేనేం తినొచ్చా? మీకు ఇంత ఆకు సరిపోద్దండి తినడానికి? బాగా ఆకలేస్తుంది సార్. అందుకే పెద్ద ఆకు తెచ్చాను, తినేయండి. మీరు ఆకులో తినరా? భోజనాలు అయిపోయినాయి, చదువు గిఫ్ట్లు అవి ఉన్నాయి. పెద్ద అమ్మాయి 10th అండి, బాబేమో 9th అండి. ఆ చదివింపులు కాదండి, మీరు ఏదో ఒకటి చదివించాలి. అయితే పెళ్లి కొడుకు ఇమానియల్ కి నడిపూడి వరప్రసాద్ 1000 రూపాయలు అప్పు అని రాపించండి. కొడుకోండి.
డబ్బులు వచ్చినాయి అనుకో ఈ సంచిలో ఎయ్. బంగారం వస్తే ఈ మూలనై, వెండి వస్తే ఈ మూలనై, వజ్రాలు వచ్చినాయి అనుకో నాకు ఇచ్చే జేబులో పెట్టుకుంటాను. ఊరాన్ని తెస్తారంట వాళ్ళు వచ్చి వాళ్ళు. కోట్లు వేసుకొని వస్తున్నారు, కోట్లు. ఫస్ట్ పెద్ద జమీందారు వస్తున్నాడు. కోట్ వేసుకొని వచ్చాడంటే మినిమం కోటి ఇస్తాడా? ఏమంటే పెళ్లి కొడుకు చైన్ పెడదాం అనుకున్నాను, ఎట్లయిపోయాను. అట్లీస్ట్ రింగే అమ్మయ్య రింగు అంటే ఇచ్చాను కానీ ఫోన్ లేపలేదు ఆడు. కాదండి మరి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఎత్తడు బిందే ఎత్తడు బిందే పోయింది, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి సార్. వాళ్ళకి చదివింపులు ఏం తేలేదా మీరు? 5,000 రాయ్. 5,000 అమ్మయ్యా. ఇది ఉంగరాకు ఉంది కదా, రాయి 5,000 రాయి. ఇది పెళ్లి కూతురికి ఏమన్నా తెచ్చారా సార్? పట్టాలు అమ్మయ్యా పట్టాలు. పైన వెళ్ళిపోగానే తీసుకోమ్మా, అటు ఇటు ఉంటుంది. పెళ్లి కూతురు గురించి పెళ్లి కొడుకు అని తెచ్చారా లేదా? ఏం తేలేదు. మరి ఏం తేకుండా ఎందుకు వచ్చేసారు? ఉత్తిచేలు దూపుకుని వెళ్ళి కూర్చోండి. ఉత్తి చేతులతో వచ్చానంటారు, పేపర్ తెచ్చాను. ఏమయ్యో ఆ, ఇగ్గిడ చూడు. బంగాళాఖాతంలో అల్పపీడను. అమ్మయ్య పెళ్లికి వచ్చి ఏదో ఒకటి చదివించినబ్బా. నీకన్నా ఎక్కువ చదివిస్తా నేను. ఇదిగో ఈ పేపర్ మొత్తం చదువు, ఎక్కువ చదివించా. తమ్ముడు ఆ, ఆ, ఆ. 10,000 రాయ్. అమ్మయ్యా 10,000. అమ్మయ్య మా అన్నయ్య నా కోసం 10,000 ఇచ్చాడు. 10,000 సార్ 10,000. బాగుంది, రైటింగ్ చాలా బాగుంది. ఇప్పుడు 100 రూపాయలు రాయ్. 100 రూపాయలు రాయ్. నెక్స్ట్ సుబ్బారావు గారు 5,000 రాయండి. సుబ్బారావు గారు 5,000. ఓకే వస్తా. 5,000 ఆడు నాకు ఇచ్చాడు, దారి ఖర్చులు అయిపోయి. నీకు అర్థం లేదా? సుబ్బారావు నాకు ఇచ్చాడు, రాసుకున్న 5,000. ఏంటి అసలు ఒక్కరు ఒక గిఫ్ట్ కూడా తేవట్లేదు. అరే ఎవరికి కావాలా నీ గిఫ్ట్లు? ఎలా మా అందరి తరపున మనోడే వస్తారు గిఫ్ట్లు. ఇగో వెంకట సుబ్బారావు గారిది, ఇది తీసుకో. నాకు బొచ్చలేదు ఫీల్ అవుతున్నావు కదా, పెట్టేసుకో. మంచి నైజీరియన్ లా ఉన్నారా? ఇది సీనానే ఇచ్చాడు. ఇది 3 పళ్ళు 3 కాయలు ఉన్నాయి. 3 పళ్ళు కాదమ్మా, 3 పూలు 6 కాయలు. ఎందుకట్లా? అంటే మీ సంవత్సరం ఇలా ఉండకూడదని చెప్పి. సరే అన్న రాస్తారా? రాస్తానండి. రామ 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 కోటి అబిట్స్. నువ్వు ఇలా చేస్తే మైక్ ఆఫ్ చేస్తారా? మైక్ ఆఫ్ చేసి సగం అయిపోతుందండి, పని చేయదు. మీరు మళ్ళీ వచ్చారంటే మర్యాదగా ఉండదు. వీడిని వదిలేసి వెళ్ళిపోతాను నేను. మళ్ళీ వస్తానైతే మీ జీవితంలో బాగుంటది. ఏయ్ చిప్పిచ్చేసేస్తే పళ్ళు రాలిపోతాయి. అందుకే బాక్స్ లో పెట్టి ఇచ్చాను. ఇగో లేదు నాకు ఈగో, నాకు లేదు. కొంతమందికి ఉంది ఇక్కడ ఈగో. రేయ్ ఆ? ఏది గోన సంచి నిండిందా? ఎలా ఇచ్చావో అలాగే ఉంది. నువ్వు రా నిండితే. నాయనా నిమోనియా పెళ్లికి టైం అవుతుంది. అదండి నీ ఎంజీ కార్ లో పోతుందారా నాని.